హలో, మీ అడ్రస్ ఒకసారి చెప్పండి మేడం, కలుస్తాం మేము. దేనికి? అది మాట్లాడదాం. మీరే అన్నారు కదా ప్రూఫ్స్ తీసుకురండి, అది తీసుకురండి అని మీరు చెప్పారు కదా. నేనే ఎక్కడికి పిలిపించాలో అక్కడ పిలిపిస్తా. నన్ను ఏం మాట్లాడారో నేను ఎక్కడికి పిలిపించాలో అక్కడికి పిలిపిస్తా. ఓకేనా? హలో హలో, నేనే ఎక్కడికి పిలిపించాలో అక్కడ పిలిపిస్తాను సార్. మీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికే పిలిపిస్తాను నేను. ఓకేనా? మీ 12th బెటాలియన్ ఉంది కదా. ఎంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సార్, ఎందుకు సీరియస్గా తీసుకోవద్దు? నాది తొక్కలో ఛానల్, తొక్కలో సబ్స్క్రైబర్స్, నేను పెద్ద పోటుగత్తే జర్నలిస్ట్ని. మీరు అన్నారు కదా, నేను ఎందుకు సీరియస్గా తీసుకోవద్దు? బట్టగాల్చి మీదేస్తున్నాను. ఓకేనా? నాకు దమ్ము లేదు. మీరన్న మాటలే, ఇవన్నీ మీరన్న మాటలే. ప్రతి ఒక్క ఆడియో ఉంది. అదేలే, తోటి ఏమైనా చేయొచ్చు మనం. అదే నేను అంటున్నాను సార్. మీరు కూడా సార్ డిపార్ట్మెంట్ లో ఉండి ఏమైనా చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ ని. ఓహో, ప్రూఫ్స్ లేకపోతే మీరు ఎక్కడి దాకైనా వెళ్తారనమాట. మీరు ప్రూఫ్స్ లేకపోతే ఏమైనా చేస్తారనమాట. ఒక ఆడదాన్ని ఇంకా మీకు నచ్చినట్లు చేస్తారు. ఇప్పుడు మీరు అనేది ఏదైతే కేసు ఉందో, ఎవరు అడ్రస్ అయితే పెట్టండి. మీరు ఎవరు నేను మిమ్మల్ని, మీరు రావాలి అంటే కంపల్సరీ నేను పెడతాను. నేను ఎక్కడికి రప్పించాలో అక్కడికి రప్పిస్తాను. నేను ఖాళీగా ఉన్నదాన్ని ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది అని చెప్పేసి అని వదిలేస్తే, ఏం మేడం వీడియో డిలీట్ చేయండి అని చెప్పేసి అని బెదిరించి, ఎవరు బెదిరించిండు నన్ను? కాదు, ఒకటి అవును స్వప్న గారు, ఒకటి ఇప్పుడు సరే మీరు మ్యాటర్లోకి వచ్చారు. నేను ఫోన్ చేసి ఎన్ని రోజులు అయిందండి? ఎవరు తర్వాత ఎన్నిసార్లు మీరు చేయలేదు ఫోను? హలో, మీ మామయ్య ఎన్నిసార్లు చేయలేదు? అరే ఎందుకండి ఇట్లా? ఒకటి నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు. మీరు ఏం తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు 2 లక్షలు ఇచ్చారు ఆ అమ్మాయికి? మీరు శ్రీరామచంద్రుడు, మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మీరు వీడియో తీసుకున్నారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ ఫోన్ హ్యాక్ చేసి ఒక సాధారణ మహిళ ఏ విధంగా వీడియోని మీ దగ్గర నుంచి తీసుకుంటుంది? ఇది చెప్పండి ముందు. అంటే డిపార్ట్మెంట్లో ఉన్నాం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, మా అంత గొప్ప పర్సన్స్ ఎవరు లేరు, మేము చేసిందే చట్టం, మేము చేసిందే న్యాయం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారా? అదే, మేము జర్నలిజం వృత్తిలో ఉన్నాం, మేము ఏమైనా చెప్తే రాయగలం. అది మీ మామయ్య సార్ కానిస్టేబుల్ సార్ గారు, మీ మామయ్య ఇవన్నీ చేసేది. మేము జర్నలిస్ట్ వృత్తిలో తొడుక్కొని ఉన్నారు, వాళ్ళు గాజులు తొడుక్కొని ఉన్నారు, ఏం చేయలేరు వాళ్ళు అని మీరు అనుకుంటారు కదా. అంతే కదా, జర్నలిజం మైకు పట్టుకుంటే మేము ఏమైనా చెప్తాం, ఏమైనా రాస్తాం, మేము చెప్పిందే వేదం. అది మీ మామయ్య మీ పక్కన ఏదో ఉన్నారు చూడండి, నాతో మాట్లాడి నన్ను బెదిరించారు చూడండి. మీ మామయ్యకి సాధ్యం ఇవన్నీ. నేను జర్నలిస్ట్ని, మర్యాదగా మాట్లాడండి. అమ్మ గిమ్మ అని చెప్పేసి మాట్లాడకండి, అర్థమైందా? మర్యాదగా మాట్లాడండి. నీ అమ్మ గిమ్మ అని మాట్లాడకండి. ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎవరన్నారు? నేను అన్నదానికి నీకు వినపడకపోతే అరవకు. ఇంకో లీగల్ గా వెళ్తానన్నారు కదా. ఎవరు? మీరు వెళ్ళండి, లీగల్ గా వెళ్ళండి. అడ్రస్ పెట్టలేని పరిస్థితిలో మీరున్నారండి. అడ్రస్ పెట్టలేని పొజిషన్ లో నేను కాదు, ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా. అడ్రస్ తెలుసుకొని నా దగ్గరికి రండి. ఓకేనా? మీరు నన్ను చంపాలనుకుంటారా, ఏం చేయాలనుకుంటున్నారా? అడ్రస్ తెలుసుకొని నా దగ్గరికి రండి. ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు ఫ్యామిలీ ఉంది, నీకు ఫ్యామిలీ ఉంది అంటున్నారు కదా. మీరు ఏ విధంగా నన్ను ఒకవేళ వచ్చి పర్సనల్ చెప్పండి. మీలాంటి జర్నలిస్టులు మస్తు మంది ఉన్నారమ్మా. అందరిని చంపుకుంటూ నరుక్కుంటూ పోతే ఈ భూమి మీద జనాలు అనేటోళ్ళే ఉంటుర్రు. అర్థమైందా? ఈడేమన్నా మట్టి లేకుంటే ఆవులో, దూడలో, పందులో ఇవి లేవు, జనాలే ఉన్నారు. మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడి 20 రోజులు అవుతుంది మీతోటి. మీరు ఈ రోజు పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమనుకుంటుర్రో మరి దానికి మీద క్లారిఫై ఇవ్వండి. మీరు వీడియో ఏదో పెట్టారు, నేను కూడా వినలేదు, ఏదో పెట్టిరని మా వాళ్ళు చెప్పారు. సరే పెట్టుకొని మీరే అన్నారు కదా పెట్టండి, నేను మాట్లాడిన విషయాలు కూడా పెట్టండి. ఒక మాటకు సమాధానం చెప్పండి. నేనేమంటున్నా, నేను మాట్లాడి 20 రోజులు అయింది కదా. మీరు 20 రోజులు ఏం అవ్వలేదు. మీరు 20
రోజుల తర్వాత నేను సైలెంట్ అయిపోతే నన్ను ప్రతిరోజు కాల్స్ చేసి విసిగిస్తున్నారు. మరి ఆ ఆడియోస్ కూడా రిలీజ్ చేయమంటే చేస్తా నేను. మరి ఆయన మీద పెట్టాలి, మీరు నా మీద ఎట్లా పెడతారమ్మా? మీ అల్లుడు మీ మావయ్య అంట కదా, మీ మావయ్య అంట కదా. మాట చెప్తాయినండి. ఇప్పుడు మీరు అన్నారు చూసారు, ఒక్క నిమిషం సార్, నా మాట వినండి. మీరు అన్నారు కదా మీరు జర్నలిస్ట్ వృత్తిలో ఒక మైక్ పట్టు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి అండి, ఒకటి వినండి, ఒక ప్రభుత్వ ఉద్యోగం అని కనిపిస్తుంది కానీ మీకు అదే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఎట్లా ఉంటది అనేది మీకు కూడా తెలుస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది, ఎంతవరకు పోయినా నడుస్తుంది కదా మీ ధీమా. మరి అట్లా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండిపోయారు సార్, మీరు జాగ్రత్తగా ఉండిపోయారు అంటే మీరు జాగ్రత్తగా ఉండిపోయారు. వీడియో తీసి ఆ అమ్మాయికి పంపిస్తూ ఆ అమ్మాయిని సెక్సువల్ గా అబ్యూస్ చేస్తూ మెసేజ్ మీ కోరికను తీర్చమని చెప్పేసి అని ఎందుకు మెసేజ్ చేశారు అవన్నీ? ఒకటే నేను రాజీ పడిపోతున్నా, ఈ విషయంలో నాతో సంబంధం లేదు, నాకు డబ్బులు ఇస్తే చాలు, నేను రాజీ పడిపోయి నేను పోరాటం చేయను, నేను ఇంటికాడే ఉంటా అని డబ్బులు తీసుకొని రాజీ పడిపోయి ఉండడం వరకు ఆమె కరెక్టే, ఆమెది అంతేనా? దీనికి సమాధానం చెప్పండి మీరు. మరి ఇప్పుడు మీరు తప్పే చేయలేదు అంటున్నారు కదా సార్, ఆ అమ్మాయికి తప్పే చేయలేదు అన్నప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చిండ్రు సార్? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు తప్పే చేయలేదు, డబ్బులు ఎందుకు ఇచ్చింది సార్ అమ్మాయికి? మీరు తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చారు సార్ ఆ అమ్మాయికి? ఒక డిపార్ట్మెంట్ లో ఒక రెస్పెక్ట్ జాబ్ లో ఉంటూ తప్పు చేయనప్పుడు డబ్బులు ఎందుకు ఇచ్చారు ఆ అమ్మాయికి? అన్ని రికార్డింగ్ చేసుకోండి. డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆమె బాగా పోరాడేటోళ్ళు, అన్యాయం జరిగిన వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు ఇచ్చారు మరి అమ్మాయికి? తప్పు చేశారనే కదా, మీరు తప్పు చేశారనే కదా. ఎవరు మీరు? అంటే మీరు ఆమెకే పూర్తిగా తప్పు అయితే లేదు. ఇక్కడ ఎవరిది తప్పు పట్టడానికి నేనేం కోర్టు కాదు సార్, నేనేం కోర్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది తినది తప్పు తినది రైట్ అని చెప్పడానికి కాదు. నిజాలేంటో బయటికి చూపించేటువంటి ఒక జర్నలిస్ట్ అంతే, అంతకు మించి ఏం కాదు. మీరు జర్నలిస్టే అండి, ఒకటే మాటకి 100 సార్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జర్నలిస్టే, మీరు జర్నలిస్టే అండి. అదే జర్నలిస్ట్ ముసుగులో ఇట్లా ఇష్టం వచ్చినట్టు అందరికి బెదిరియడాలు అది మీ మామయ్య చేస్తున్నారు సార్. మీ మామయ్య బెదిరించుండు. ఆ ఆడియోని కూడా రిలీజ్ చేస్తా నేను. ఒక జర్నలిస్ట్ అయ్యిండి ఒక మహిళా జర్నలిస్ట్ ని బెదిరించిన ఆడియో కూడా రిలీజ్ చేస్తా నేను. ఏమని చెప్పారు మేడం? ఏమని చెప్పారు? అది రిలీజ్ చేసిన తర్వాత మీరు చూస్తారు కదా, వింటారు కదా సార్. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం? అదేలే, కానీ అడ్రస్ మాత్రం చెప్పలేరు. అడ్రస్ మీరు పోలీస్ కదా సార్, తెలుసుకొని రండి. మీరు పోలీస్ కదా, తెలుసుకొని వచ్చి చంపెళ్ళండి. ఒక సెన్సేషనల్ అవుతుంది. మీరు చూపించిన వీడియోనే కాదు, ఒక సెన్సేషనల్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ లో ఒక మహిళా జర్నలిస్ట్ ని చంపిపోయినటువంటి నాగేందర్ అని చెప్పేసి అని మంచి సెన్సేషనల్ అవుతుంది. మీరు ఒక గ్రేట్ స్థాయిలో, ఇంకా పైన స్థాయిలో ఉంటారు మీరు. ఓకేనా? చేయండి. మాకున్న పని అదే కదా, అందుకనే కదా నా అడ్రస్ తెలుసుకొని ఇప్పుడు మీ అడ్రస్ చెప్పండి, నీకు పిల్లలు లేరా, నీ అడ్రస్ చెప్పండి అని 10 సార్లు అడిగేది దానికోసమే కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారు కదా నన్ను. నేను రెచ్చగొట్టలేదు సార్, నేను రెచ్చగొట్టట్లేదు. నేను జస్ట్ ఆ అమ్మాయి నాతో మాట్లాడింది ఆడియో రిలీజ్ చేశాను, మీరు నాతో మాట్లాడింది ఆడియో రిలీజ్ చేశాను. జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాను నేను. మీరు బెదిరించిన అన్ని పెడతాను. మీ మామయ్య ఎవరైతే ఉన్నారో షయ్యద్దా సంథింగ్ ఎవరు ఉన్నారు కదా, యోయో టీవీలో చేస్తారు, ఆయనది కూడా పెడతాను. ఆయన ఏ విధంగా ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉండి ఒక జర్నలిస్ట్ మహిళను ఏ విధంగా బెదిరిస్తారో అవి కూడా పెడతా నేను. మీరు అన్నారు కదా జర్నలిస్ట్ వృత్తిలో మైక్ పట్టుకొని అందరిని ఇచ్చేస్తున్నారు, మీ మీద లీగల్ గా వెళ్తే అనేసి అంటే మీ మావయ్య చేస్తున్నారు. అక్కడ సూర్యాపేటలో మీ మావయ్య చేస్తున్నారు. జర్నలిస్ట్ వృత్తిలో ప్రతి ఒక్కరి దగ్గర చేస్తున్నారేమో, అందరి దగ్గర. నేను కాదు అలా చేసేది, అర్థమైందా? ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు జర్నలిస్ట్ వృత్తిలో మైక్ పెట్టుకొని ప్రతి జీవితాలతో ఆడుకుంటున్నారా అని. నేను ఆడుకోవట్లేదు, ఆయన మీ మావయ్య ఆడుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి విషయం బయటికి రాకుండా చేస్తున్నారు మీరు. అదేలే గానీ, అవునులే, మాకు అదే పనిలే గానీ. మరి నాకు అదే పనా చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే అర్థమైంది. మీరేంటో, మీ ఛానల్ ఏంటో. మీరు అన్నట్లుగానే నాది పిచ్చి ఛానల్. మా అడ్రస్ చెప్పినప్పుడు మీరు వచ్చి చంపుకొని వెళ్ళండి సార్, నేనేమి భయపడట్లేదు. మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు, నా అడ్రస్ తెలుసుకోండి, రండి, నన్ను పొడి చేసి వెళ్ళండి. నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు. ఓకేనా? మీరు నచ్చింది చేసుకోండి. కూడా లేకుండా రండి, పీకండి, చేయండి. మేము స్వప్న గారు అని అంటే అంత ఉంది అన్నమాట మహిళలకి. నేను అలా ఏం అనలేదు, నేను అలా ఏమీ అనలేదు. మీరు ఏమన్నా అనుకోండి. స్వప్న గారు అని చెప్తే రండి, కానిస్టేబుల్ ఏంది ఇది?
సార్ నేను అలాంటి బూతు మాటలు ఏం మాట్లాడదు. మీకు మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. నేను మాట్లాడినదైతే ఉంది, అది కూడా నేను రిలీజ్ చేస్తాను. నేనేం మాట్లాడినో వాళ్ళే చెప్తారు, ప్రజలే చెప్తారు. చెప్పండి సార్, చెప్పండి. సరే, మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారో మీరున్నారు కదా, జర్నలిస్ట్ కదా మీరు, సరే చేసుకోండి, ఏమైనా చేసుకోండి. సరే, నా విషయానికి మీరు ఏమైనా పెడితే బాగోదని నేను మర్యాద పూర్వకంగా మీకు సలహా ఇస్తున్నాం, సూచన చేస్తున్నాం. మీరు కూడా నన్ను బెదిరిస్తే బాగోదు అని చెప్పేసి నేను లీగల్ గా వెళ్లాల్సి వస్తుంది అని చెప్తున్నాను బ్రదర్. ఒకటి చెప్పేదినండి. నేను ఇప్పుడు కాల్ చేసిన కదా, మళ్ళీ ఎప్పుడైనా మీకు కాల్ చేస్తే మీరు నాకు అప్పుడు చెప్పండి. నేను మీకు కాల్ చేయడం, నా నుంచి ఎవరైనా కాల్ చేస్తే నాకు సంబంధం లేదు. నేను మీకు కాల్ చెయ్యను కూడా. ఎందుకంటే మేము చేసినది ప్రతిదీ ఎవరో పక్కోళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలన్నట్టు అన్ని రికార్డింగ్లు పెట్టుకొని అన్ని రికార్డింగ్లు చేసుకొని పెట్టడం అనేది అది మీ వృత్తి అవుతుందిలే కానీ మా వృత్తి కాదు అది. సరే, రికార్డింగ్లు చేసుకోండి, ఏమైనా పెట్టుకోండిలే కానీ పెడితే మర్యాదగా ఉండదని చెప్తున్నాం. సరే, మంచిది, కాల్ చేయండి. మీరు కూడా నా గురించి ఏమైనా పెట్టొద్దు, మర్యాదగా చెప్తున్నా. అది మీరెవరు నాకు చెప్పడానికి?